ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. దశాబ్దాల ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా వేయలేని అడుగు వేశాడు. కమల్ హాసన్ లాంటి నాయకుడికి సాధ్యం కానిది చేసి చూపించాడు. ఎంజీఆర్ చరిత్రను తిరగరాసి రాజకీయ రంగంలో జైంట్ కిల్లర్గా అవతరించాడు సూపర్ స్టార్ విజయ్. ఎలా? ఎంతోమంది సినిమా నటులు ప్రయత్నించిన సాధ్యం కానిది ఒక్క విజయ్కి ఎలా సాధ్యమైంది? తెలుగునాట మెగాస్టార్ చిరంజీవికి కూడా సాధ్యపడనిది విజయ్కు ఒక్కడికే ఎలా సాధ్యమైంది? నిజంగా విజయ్ సినిమాల్ని ఇక వదిలేసినట్టేనా? పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటాడా? ఇక ప్రజా సేవలోనే జీవిస్తాడా? ఏంటి అసలు విజయ్ వ్యూహం ఏంటి? ఈ కథలో చూద్దాం. తమిళనాట ఎక్కడ చూసినా విజయ్ 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 అనే పేరే వినిపిస్తోంది. ఫేస్బుక్, ఇన్స్టా ఏది ఓపెన్ చేసినా విజయ్ మాత్రమే కనిపిస్తున్నాడు. ఇంత గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్న విజయ్ అసలు ఈ ప్రయాణం ఎప్పుడు మొదలుపెట్టాడు అంటే అది నిన్న మొన్నటి కథ కాదు. దాదాపు 25 ఏళ్ల క్రితమే దళపతి విజయ్ తన నెట్వర్క్ను విస్తరించుకోవడం ప్రారంభించాడు. మక్కల్ ఇయక్కంను కేవలం అభిమానుల సంఘంగానే కాకుండా సామాజిక సేవా సంస్థలుగా మార్చి ప్రతి ఊరిని, ప్రతి సామాన్య కుటుంబాన్ని టచ్ చేశాడు. లక్షలాది మంది కార్యకర్తలు పార్టీ కోసం, సమాజం కోసం పనిచేసేలా సిద్ధం చేశాడు విజయ్. ప్రతి కార్యకర్త గ్రామస్థాయి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. ఎండనక వాననక విజయ్ గెలుపు కోసం తమ చెమటను ధారపోశారు. అందుకే 2.5 ఏళ్లలోనే టీవీకేను ప్రతి గ్రామానికి చేర్చగలిగాడు విజయ్. ప్రతి ఓటరు ఇంటికి తీసుకెళ్లగలిగాడు. అందుకే సైలెంట్ ఓట్ విజయ్కు చాలా బెనిఫిట్ చేసింది. దశాబ్దాలుగా డిఎంకే, అన్నా డిఎంకేకు కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళు కూడా ఈ ఎన్నికల్లో తమ మనసును మార్చుకునేలా విజయ్ అభిమాన సంఘాలు పనిచేశాయి. విజయ్కి తమిళనాట దాదాపు 85 అభిమాన సంఘాలున్నాయి. విజయ్ పార్టీని విస్తరించడానికి, విజయ్ను సీఎం చేయడానికి ఈ సంఘాలే కీలకంగా పనిచేశాయని చెప్పక తప్పదు. ఇక విజయ్ విజయం వెనుక ఉన్న గేమ్ చేంజర్ ఏంటి అని ఆలోచిస్తే 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలని చెప్పాలి. అప్పుడు విజయ్ మక్కల్ ఇయక్కం 9 జిల్లాల్లోని 169 స్థానాల్లో పోటీ చేసి ఏకంగా 129 చోట్ల దిగ్విజయం సాధించింది. ఈ గెలుపును చూసిన తర్వాతే విజయ్ పూర్తి ధైర్యం వచ్చింది విజయ్లో. అంతేకాదు ఈ గెలుపు డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల గుండెల్లో రైళ్లను పరిగెత్తించేలా చేసింది. విజయ్ అభిమానుల సంఘాలు ఒక బలమైన రాజకీయ శక్తిగా మారగలవని ఇక్కడే విజయ్కి ఒక స్పష్టత వచ్చింది. అండర్ రిపోర్టులు చెబుతున్నట్లుగానే కమల్ హాసన్, రజనీకాంత్ వంటి సూపర్ స్టార్స్ రాజకీయాల్లోకి వచ్చి పూర్తి స్థాయిలో నిలవలేకపోయారు. విజయ్ స్థాయిలో డిఎంకే, అన్నా డిఎంకేల పైన విమర్శలు చేయలేకపోయారు. ద్రవిడ పార్టీలను చీల్చి చెండాడడం ద్వారా పట్టణ ఓటర్లు, యువ ఓటర్లలో విజయ్పై పెరిగింది. ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన 2 పార్టీలకు ప్రత్యామ్నాయంగా కమల్, రజనీలు పార్టీలు పెట్టినా వాటిని చూపించలేకపోయారు. ఇటు తెలుగునాట చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినా విజయ్ సాధించినంత విజయాన్ని సొంతం చేసుకోలేకపోయారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటికీ విజయ్లా పార్టీని సక్సెస్ఫుల్ దారిలోకి తీసుకెళ్లలేకపోయారు. కానీ వారితో పోలిస్తే విజయ్ వయసులో, ఆలోచనల్లో చాలా చిన్నవాడు. కేవలం 51 ఏళ్ల వయసులో జంజీని పూర్తిగా తన వైపుకు తిప్పుకోగలిగాడు విజయ్. 40 ఏళ్లలోపు వయసులో ఉన్న 2 కోట్లకు పైగా యువ ఓటర్లు విజయ్కు బ్రహ్మరథం పట్టారు. సినిమాలతో కెరీర్ ఉన్నప్పటికీ రాజకీయాల కోసం 3 దశాబ్దాల తన సినీ కెరీర్ను పణంగా పెట్టి పూర్తి స్థాయిగా పాలిటిక్స్లోకి దిగడమే విజయ్ సాధించిన అతిపెద్ద సాహసం. సినిమాలను వదిలేస్తానన్న మాటను తమిళ ప్రజలు కొంత జీర్ణించుకోలేకపోయినా విజయ్ ఇచ్చిన మాట మీద నిలబడేటట్టుగానే కనిపిస్తున్నాడు. ఇప్పుడు అందుకున్న విజయం విజయ్లో కొత్త ఆలోచనల్ని పుట్టిస్తున్నాయి. ఇంకా 3 దశాబ్దాల కెరీర్ ఉన్న ఆయన సినిమాల వైపు మళ్ళీ వెళ్ళబోరనే చర్చ జరుగుతోంది. సినిమాలను వదిలేసి పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగానే ఉండిపోతాడనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు టీవీకే పార్టీ డిఎంకేను ఓడించి తమిళనాడును ఎలా మార్చబోతుంది? మహిళలకు నెలకు 2,500 రూపాయలు, అవినీతి రహిత పరిపాలన వంటి మేనిఫెస్టో హామీలు ప్రజలకు భరోసానిచ్చాయి. ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా విజయ్ నిలవడం వల్లే ప్రజలు ఆయనకు ఇంతగా మద్దతిచ్చారు. కేవలం సినిమా హీరోగానే కాకుండా ప్రజా సంక్షేమం కోరుకునే నాయకుడిగా దళపతి విజయ్
తమిళనాడు రాజకీయాల్లో ఒక సరికొత్త చరిత్రను సృష్టించారు. మీకేమనిపిస్తోంది? విజయ్ చరిత్ర, విజయ్ ముందు చూపు చూస్తే విజయ్ ఇక పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మిగిలిపోబోతున్నాడా? తమిళనాడు నుదిటి రాతను తిరిగి రాయబోతున్నాడా? మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.